నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫిజియోథెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ప్రెడిక్షన్స్తో పాటు డిస్క్రిప్షన్లో మీ ప్రాబ్లమ్స్కి తగ్గ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్విచ్ వర్డ్స్ రూపంలో మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మార్నింగ్ అలాగే ఈవినింగ్ 28 సార్లు, కుదిరిన వాళ్ళు ఇంకా టైం ఉంది అనుకునే వాళ్ళు 109 సార్లు ఆ స్విచ్ వర్డ్ని జపం చేయండి. ఖచ్చితంగా మర్చిపోకుండా బ్రేక్ ఇవ్వకుండా చేసినట్లయితే కనుక ఏదైతే ప్రాబ్లమ్స్తో మీరు ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే మన వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనకున్న స్వార్థపూరితమైన కోరికల కోసం దేవుణ్ణి మొక్కడం, దేవుణ్ణి మొక్కేది ప్రాపర్ వేలో మొక్కుకోండి. జంతు బలి ఇవ్వడం, లేకపోతే జంతువుల్ని బలి ఇవ్వడం ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది. రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి నేను చాలా బాధపడడం జరిగింది. కాబట్టి అవి ఇక్కడితో ఆగిపోవాలనేది నా కోరిక. వాటికి కూడా జీవం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. కాబట్టి బ్రతకడానికి అవి కూడా అర్హులు అనేది నా ఒపీనియన్. అలాగే స్ట్రీట్ డాగ్స్ని కూడా ఆదరించండి. ఎండాకాలంలో కానివ్వండి, లేకపోతే చలికాలంలో కానివ్వండి, ప్రతి సీజన్లో, వర్షాకాలంలో కానివ్వండి, అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. మీకు కుదిరినప్పుడు ఏదన్నా మంచి శుభకార్యాలప్పుడు కూడా వాటికి కూడా కొంచెం ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే నీళ్ళు అందించే ప్రయత్నం చేయండి. కుదిరితే షెల్టర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. నమస్తే, కుంభరాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ఈ ప్రెడిక్షన్స్ మనకి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కుంభరాశికి సంబంధించి ఎవరైతే బ్యాంక్ లోన్స్కి సంబంధించి, లేకపోతే హ్యాండ్ లోన్, లేకపోతే క్యాష్ అడ్జస్ట్మెంట్స్ కావాలి అని అనుకుంటున్నారో, ఎప్పటి నుంచో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ లోన్స్ కానివ్వండి, అమౌంట్ కానివ్వండి, అడ్జస్ట్మెంట్ కాలేదు అనుకున్న వారికి ఫిబ్రవరిలో ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, లేదు అనుకోకుండా వేరే అదర్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏదైనా సరే మీకు సపోర్ట్ చేయడం కానివ్వండి, ఈ టైంలో మీకు డబ్బు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా లోన్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా మేము ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పి ముందుకొచ్చి మీకు డబ్బు సర్దుబాటు చేయడం కానివ్వండి, ఏదైనా సరే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఓన్ స్కిల్తో బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ కానివ్వండి, లేదు అనుకుంటే ఫోటోగ్రఫీ కానివ్వండి, అలా తన ఓన్ స్కిల్తో ఎవరైతే తన బిజినెస్ని రన్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి మంచి సక్సెస్ అనేది ఎదురు చూస్తుంది. ఇంకొంచెం మీ స్కిల్ని బాగా డెవలప్ చేసుకోండి, సక్సెస్ఫుల్ పాత్లో వెళ్తారు. మంచిగా హార్డ్ వర్క్ చేసినట్లయితే కనుక రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మంచిగా కలుపుకుంటూ వెళ్ళండి. లైఫ్లో మంచి రిజల్ట్స్ ఉంటాయి. కెరియర్ పరంగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మంచి మంచి అవకాశాలన్నీ గ్రాప్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో చాలా ట్రావెల్స్ అవి చేస్తూ ఉంటారు. బట్ అన్ని ప్రయత్నాలు, అన్ని ట్రావెల్స్ కానివ్వండి, మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు, లేకపోతే ఏదైనా సరే ట్రావెల్స్ కానివ్వండి, ఎట్ ఏ టైంలో ప్రతిదీ కూడా ప్లాన్ చేసుకోవడం అనేది అంత మంచిది కాదు. సో ఏదైనా సరే స్లో అండ్ స్టడీగా ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నాల్లో కూడా కొన్ని మీ వర్క్ స్పేస్లో కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, ఎవరితో అయినా సరే కొన్ని కోల్డ్ వార్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. బట్ అదేమి సీరియస్ అయ్యే అవకాశాలు లేవు. కానీ గొడవలు రాకుండా మాత్రం చూసుకోండి. ప్రతిసారి కూడా మీరంటే నచ్చని పర్సన్స్ మీ మీద కొన్ని రూమర్స్ క్రియేట్ చేయడం, కొన్ని నెగటివిటీ మీ మీద స్ప్రెడ్ చేయడం, అలాగే మీరు చేయలేని విషయాలు చేసినట్టుగా, మీరు అనలేని విషయాలు అన్నట్టుగా, మీరంటే పడని వ్యక్తి ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరేదో మాట్లాడకపోయినా మాట్లాడినట్టు క్రియేట్ చేసి 10 మంది ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ రిలేషన్షిప్ కూడా, అంటే మీరు ఎవరితో, మీ ఫ్రెండ్స్తో మంచిగా ఉన్నా, మీ భార్యతో మంచిగా ఉన్నా, మీ హస్బెండ్తో మంచిగా ఉన్నా, చూడలేని పర్సన్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ లైఫ్ పార్ట్నర్ని వేరే వాళ్ళు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసుకోండి. మధ్యవర్తులు కానివ్వండి, లేదా ఇల్లీగల్ ఎఫర్ట్స్ కానివ్వండి, ఏదైనా సరే మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. హెల్త్ మీద కూడా బాగా కేర్ తీసుకోండి. మీ మీద నరదృష్టి, నరఘోష ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే మగవాళ్ళకి సంబంధించి కొన్ని ఎడిక్షన్స్కి అలవాటు అవుతారు. డ్రగ్స్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, స్మోక్ కానివ్వండి, వేరే వాళ్ళతో ఎఫైర్స్ పెట్టుకోవడం కానివ్వండి, ఇలాంటివి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రతిదాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. లిమిట్కి మించి ఏది చేయకండి. ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ తప్పు లేకపోయినా సరే మిమ్మల్ని ఇంటెన్షనల్గా కొన్ని కేసెస్లో
కోర్ట్ కేసెస్లో కానివ్వండి, పోలీస్ కేసెస్లో కానివ్వండి మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీరంటే నచ్చని వాళ్ళు మీ మీద ప్రయోగం చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విమెన్స్కి సంబంధించి ప్రెగ్నెన్సీకి చాలా మంచి టైం అని చెప్పచ్చు. ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఈ మంత్లో ప్లాన్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు అనేవి రావు. అలాగే జాబ్ చేసే వాళ్ళకి ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి వీటికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. కొన్ని విషయాల్లో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎవరితో అయితే మనకి సంబంధాలు మంచిగా లేవో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రతిసారి మిమ్మల్ని తక్కువ చేయడం, మిమ్మల్ని డౌన్ చేసే విధంగా వాళ్ళు చాలా సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. బ్రేవ్గా ముందుకెళ్ళండి. విమెన్స్ ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఉన్నారో వాళ్ళకి బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. అలాగే మీ వర్క్కి సంబంధించి కానివ్వండి, మీ బిజినెస్కి సంబంధించి కానివ్వండి, ప్రతిరోజు కూడా డే బై డే మీరు అందులో గ్రో అయ్యే విధానం కానివ్వండి, మీరు జనాల్ని ట్రీట్ చేసే విధానం కానివ్వండి, ఒక మంచి పేరు స్థాయిని తెచ్చే విధంగా మీ జర్నీ అనేది కొనసాగడం అనేది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తూ కూడా ఉంటారనమాట. ఓవరాల్గా చూస్తే కుంభరాశికి పాజిటివ్గానే ఉంది. కొన్ని విషయాల్లో మాత్రం మరీ ముఖ్యంగా హెల్త్ విషయంలో, మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.